మీ ఇంటి పూజా మందిరంలో ఉన్న విగ్రహాలు మీరు తిరుపతిలోనూ కాశీలోనూ కొంతెచ్చుకున్నవే అని మీరు అనుకున్నంత కాలం మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడం కుదరదు. గుర్తుపెట్టుకోండి. మీరు నిజాయితీగా ఈశ్వరుడు ఉన్నాడు మందిరంలో, సింహాసనంలో పెట్టిన పాదుకలు రాముడు అన్నాడు భరతుడు, అందుకని అలా పరిపాలించగలిగాడు. నా సింహాసనంలో ఉన్న విగ్రహం విగ్రహం కాదు, ఈశ్వరుడు ఆయన ఉన్నాడు అక్కడ. నేను పాదయోహ పాద్యం సమర్పయామి అంటే ఆయన కాళ్ళు కడగబడతాయి, హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి అంటే ఆయన చెయ్యి చాపుతారు, నేను నైవేద్యం పెడితే ఆయన తింటారు. నేను తప్పు చేస్తే రేపు పొద్దున నేను పూజామందిరంలోకి వెళ్ళి కూర్చోగానే నా దగ్గరికి వచ్చి ఈ వేషాలు ఏం చేసావు నిన్న అని అడుగుతారు. నేను ఏం చెప్పనని మీరు అనుకున్నారనుకోండి, మీరు చేయలేరు. మీరు ఆలోచించండి. ఈశ్వరుడు ఉన్నాడు అని మీరు అన్నారనుకోండి, నికేతనే పితామాత అంటుంది వరాహ